సైదుల్ గారు, ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా మంది గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతా ఉంటారు. అయితే ఈ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్ 1 రాసేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాళ్ళు అడిషనల్ గా ప్రిపేర్ అవ్వాల్సిన ఏమైనా ఉంటే అవి ఏముంటాయి? ఇప్పుడు సివిల్ సర్వీసెస్ పిల్లలకి తెలంగాణ మూమెంట్ 150 మార్క్స్ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ 50 మార్క్స్ ఉంటుంది, తెలంగాణ ఎకానమీ 50 మార్క్స్ ఉంటుంది, తెలంగాణ జియోగ్రఫీ 30 మార్క్స్ ఉంటుంది. అంటే ఇంత వెయిటేజ్ ఉంది తెలంగాణ సిలబస్ కు సంబంధించి. కాబట్టి మీరు ఈ టైంలో ఏం చేయాలి, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ఇవి రెండు కలిపితే శాతవాహన్ నుంచి అసఫ్ జాహీల వరకు, అసఫ్ జాహీల నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు, రాష్ట్ర అవతరణ నుంచి రాష్ట్ర విభజన వరకు ఏం జరిగింది అనేటటువంటి ఒక సమగ్రమైనటువంటి అవగాహన ఏర్పరచుకోవాలి. అట్లాగే తెలంగాణ ఎకానమీ 50 మార్క్స్ ఉంది సార్. ఇది ఎక్కువగా డేటా ఓరియంటేషన్ తో ఉంటుంది. తెలంగాణ ఎకనామిక్ సర్వే గత 3 సర్వేలు దగ్గర పెట్టుకొని ఎకనామిక్ సర్వేలో నుంచి కొన్ని క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి. మనం ఇక్కడ మెంటార్షిప్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఈ మెంటార్షిప్ కి ఒక చీఫ్ మెంటార్ ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో మీకు ఏ ఏ సబ్జెక్టుల్లో కొరత ఉందో ఆ సబ్జెక్టులనే మీరు ఇక్కడ తీసుకునే అవకాశం కూడా ఉంది. మన సార్ అలాంటి ఏర్పాటు కూడా చేశాడు. కాబట్టి మీకు ఓన్లీ తెలంగాణ ఎకానమీ కావాలనుకుంటే మన చీఫ్ మెంటార్ సార్ని కలిసి, సార్ నాకు తెలంగాణ ఎకానమీ కావాలి. ఈ గ్రూప్ 1కి గ్రూప్ 2కి చదివిన పిల్లలకి ఈ తెలంగాణ అంశాల మీద బాగా పట్టుంటది. వీళ్ళతోటి మీరు పోటీ పడాలి అంటే ఈ టైంలో ఈ తెలంగాణ అంశాల పైన మీరు మంచి గ్రిప్ సాధించుకుంటూ ఉంటే అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు సార్.